తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష దివస్. కరీంనగర్ దీక్ష దివస్లో పాల్గొననున్న కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ల సంఘం డిమాండ్. సిరిసిల్ల కలెక్టర్పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆవేదన. మలుపులు తిరుగుతోన్న ఐఏఎస్ అమోయ్ కుమార్ కేసు. అమోయ్ కుమార్పై కేసు నమోదుకు ఈడీ సిఫార్సు. కులగణన సర్వేలో సీఎం రేవంత్ కుటుంబ వివరాలు నమోదు. సర్వే పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. రేపటి నుంచి వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు. తెలంగాణలో సమర్థ పాలన బీజేపీతోనే సాధ్యం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే అన్న బండి. ఫుడ్ పాయిజన్ పై చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు. మహబూబ్ నగర్లో కోలాహలంగా రైతు పండగ. ప్రభుత్వ విజయోత్సవ వేడుకలను ప్రారంభించిన మంత్రులు. హీరో నాగార్జునపై కామెంట్స్తో మంత్రి కొండా సురేఖకు సమన్లు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు. తెలంగాణలో 10వ తరగతి మార్కుల విధానంలో మార్పులు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు. ఉచిత బస్సు పథకంతో జగిత్యాల ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ. ఫుడ్ బోర్డుకు ప్రయాణికులు వేలాడుతుండడంతో బస్సు నిలిపివేసిన డ్రైవర్. పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదుకు సహకరించాలి. పోలీసు వార్షిక సమీక్షలో సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి ఆదేశాలు. ఖమ్మం జిల్లాలో విద్యార్థుల ఆందోళన. మధ్యాహ్న భోజనంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన. ఇంజనీరింగ్ కళాశాలలకు బీఆర్ఎస్ విద్యార్థి నేత బెదిరింపులు. నార్సింగ్లో నాగారం ప్రసాద్ను అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ. వచ్చే నెల 2న చంద్రబాబు పోలవరం పర్యటన. పనులు పరిశీలించి సమీక్ష చేయనున్న ఏపీ సీఎం. టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు. సూర్యాపేట జిల్లా రామాపురంలో ఉద్రిక్త పరిస్థితులు. భూదాన్ ల్యాండ్ కేసులో నోటీసులు జారీ చేసిన భూదాన్ బోర్డు. ఎంఆర్ఓతో పాటు 4గురికి నోటీసులు జారీ. టీటీడీ సొంత డైరీ ఏర్పాటు కోసం హెచ్ఎంటీవీ ఉద్యమంలో మరో అడుగు. టీటీడీ జేఈఓ గౌతమికి యుగ తులసి ఫౌండేషన్ నివేదిక. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. ఏపీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. అమెరికాలో అదానీ లంచం కేసు ప్రకంపనలు. ఛార్జ్ షీట్లో తన పేరు లేదన్న మాజీ సీఎం జగన్. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. ఖర్గే, రాహుల్ సహా ఇండియా కూటమి నేతలు హాజరు. వైనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం. ఎంపీ హోదాలో తొలిసారిగా లోక్సభలో ప్రవేశించిన ప్రియాంక. దుబాయ్లో 21వ బిట్స్ స్టోర్స్ ఫెస్టివల్. ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్న యూనివర్సిటీ స్టూడెంట్స్.